అందరికీ నమస్కారం. వైజాగ్ పంట పండింది, మామూలు గుడిగా. రాజధాని అయితే డెవలప్ అయింది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తే, అవును జగన్, అవును జగన్, జగన్ గారు అవునండి, 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి అండి అని చేయి కొట్టినట్టు చిరంజీవి. అయ్యా చిరంజీవి గారు, వైజాగ్ సార్ క్యాపిటల్ కాదు అది, కానీ హైదరాబాద్ మించి డెవలప్ కాబోతోంది. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. శతాబ్దోత్సవాలు జరుగుతున్నాయి నా ఆంధ్ర యూనివర్సిటీలో. ఆ సమయాన మరొక శుభవార్త వినపడింది. రిలయన్స్ వాళ్ళు 1.5 గిగావాట్ కెపాసిటీతో 1,60,000 కోట్లతో ఇండియాలో అతిపెద్ద డేటా సెంటర్ పెట్టబోతున్నారు వైజాగ్లోని. దీంతోడు ఇంటర్నెట్ కేబుల్స్, సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే వైజాగ్కి ఈ టెక్ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ మొత్తం ఇప్పుడు డేటా సెంటర్లో క్యూ కడుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు, అనకాపల్లి స్టీల్ ప్లాంటు, ఊరు బాబోయ్, ఒకటా రెండాయండి. అనకాపల్లి మొదలుకుంటే ఇటు వైజాగ్, ఆ పైన విజయనగరము, అటు శ్రీకాకుళం కంటిన్యూగా మొత్తం డెవలప్మెంటే. ఏముంది ఆ రకం డెవలప్మెంటు? వనరులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫండ్స్ వస్తున్నాయి, డెవలప్మెంట్ వస్తుంది, అద్భుతమైన మ్యాన్ పవర్ అక్కడ ఉంది. ఇది డెవలప్ అవ్వాలంటే. రాజధానులు ఉంటే కాదు, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడైనా కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఏంటో, జగన్కి 3 రాజధాని విషయంలో సపోర్ట్ చేసిన ఎవరైనా కనుక ఉన్నట్టయితే ఇప్పుడే సిగ్గు తెచ్చుకోండి. 3 రాజధానులు అనేది 3 మొక్కల కన్నా దారుణం. రాజధాని అంటే ఒకటే ఉంటుంది, డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ రూపంలో అన్ని చోట్ల ఉంటుంది. అమరావతి జోన్ 1, ఉత్తరాంధ్ర జోన్ 1, రాయలసీమ జోన్ 1, 3 జోన్లుగా విభజించి 3 చోట్ల ఎక్స్ట్రాడినరీ వేలో డెవలప్ చేస్తున్నారు తండ్రి కొడుకులు. అటు తండ్రి ఇటు కొడుకు చంద్రబాబు అండ్ లోకేష్ పోటాపోటీగా పెట్టుబడులు పట్టుకొస్తున్నారు. లక్షల కోట్లు వస్తున్నాయి. 2028 కల్లా అమరావతి ఒక రూపం ఉంటుంది. 2028 కల్లా డేటా సెంటర్లు ఆల్మోస్ట్ వర్క్ మొదలెడతాయి. 2028 కల్లా రాయలసీమలో వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ హబ్బులు ఆల్రెడీ చాలా వరకు రన్నింగ్లో ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 2029 ఎన్నికల నాటికి అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతూ ఉన్నాం. ఒకే రాజధాని అమరావతి, డెవలప్మెంట్ విషయంలో అన్ని చోట్ల డెవలప్మెంట్. ఇది పరిపాలన అంటే. క్యాటిస్ ఏపీ ఛానల్ని ఇస్తున్నాను, నచ్చితే అందరికీ షేర్ చేయండి.